గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. కెమిస్ట్రీలో బ్రిడ్జి కోర్సు కంటిన్యూషన్లో కెమిస్ట్రీలో లాంగ్ ఆన్సర్స్. ఓకేనా? ఆధునిక ఆవర్త నియమాన్ని తెలపండి. ఏంటి ఆధునిక ఆవర్త నియమం అనేది? మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలే దాన్ని ఆధునిక ఆవర్తన నియమం అంటాం. ఓకే, మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు. ఓకేనా? ఆధునిక ఆవర్త నియమం ఎలక్ట్రాన్ విన్యాసంపై ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎలక్ట్రాన్ విన్యాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆవర్తన నియమం అనేది సహజంగా లభించే 94 మూలకాల మధ్య ఉన్న ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. ఎన్ని మూలకాలు? 94 మూలకాల మధ్య ఉన్న ముఖ్యమైన విషయాలు. ఓకేనా? ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్స్ అంటాం. ఇది ఏంటంటే ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలనేమో పీరియడ్స్, నిలువుగల్లనేమో గ్రూపులు అంటాం. ఓకేనా? విస్తృత ఆవర్తన పట్టికలో 7 పీరియడ్స్ ఉంటాయి అండ్ 18 గ్రూపులు. పీరియడ్స్ ఎన్ని? 7, గ్రూప్స్ ఎన్ని? 18. ఓకే, ఇప్పుడు ఇవేంటంటే BSPDF బ్లాక్ మూలకాలపై వ్యాసాన్ని రాయాలి. ఏంటంటే భేదపరిచే ఎలక్ట్రాన్ పరమాణు ఆర్బిటాల ఆధారంగా మూలకాలను SPDF బ్లాకులుగా అంటాం. వర్గీకరించారన్నట్టు. S బ్లాక్ మూలకాలు, ఓకేనా, P బ్లాక్ మూలకాలు అని వీటిని వర్గీకరించాం. ఏంటి S బ్లాక్ మూలకాలు అంటే? భేదాత్మక ఎలక్ట్రాన్ భావ్యస్థాయిలోని 5 ఉపస్థాయిలో ప్రవేశించు మూలకాలను S బ్లాక్ మూలకాలు అంటాం. అంటే భేదాత్మక ఎలక్ట్రాన్ భావ్యస్థాయిలో S ఉపస్థాయిలో ప్రవేశించు మూలకాలు. ఓకేనా? 2 గ్రూపులు కలవు. ఏంటి? IA క్షారలోహాలు, 2 ఏంటి? క్షారం ప్రతిలోహాలు. వీటిలో సాధారణంగా ఎలక్ట్రాన్ విన్యాసం అనేది N2-2 అనేది ఉంటుంది. మిగిలినది ఏంటి? S బ్లాక్ మూలకాలు లోహాలే. ఓకేనా? తర్వాత ఇంకో మూలకం చూద్దాం. ఏంటది? P బ్లాక్ మూలకం. భేదాత్మక ఎలక్ట్రాన్ భావ్యస్థాయిలో P ఉపస్థాయిలో ప్రవేశించు మూలకాలను P బ్లాక్ మూలకాలు అంటారు. దీనిలో 6 గ్రూపులు ఉంటాయి. ఏంటంటే అవి సాధారణ విన్యాసం ఏంటి? N2 Np1 అండ్ N2 Np6. ఓకే, ఇంత రాసిన మీకు సరిపోతుంది. ఆయన లాంగ్ ఆన్సర్లో ఖచ్చితంగా 3 మార్క్స్ అయినా వేస్తాడు. ఆల్ ది బెస్ట్.